నమస్తే, ఎక్స్ప్లోర్ విత్ సంధ్యాకి స్వాగతం. మేడ్ ఇన్ ఇండియా ఇంకా ఓన్లీ మేడ్ ఫర్ ఇండియా వార్షిప్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐఎన్ఎస్ విక్రాంత్, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. ఇండియన్ ఇంజనీరింగ్ యొక్క మోస్ట్ స్టన్నింగ్ పీస్ ఈ ఐఎన్ఎస్ విక్రాంత్. ఈ వార్షిప్ని డిజైన్ చేసింది ఇండియన్ నేవీ యొక్క నేవల్ డిజైన్ బ్యూరో. ఈ వార్షిప్ని కన్స్ట్రక్ట్ చేయడానికి టోటల్ 13 years పట్టింది. కేరళలోని కొచ్చిన్లో దీని కన్స్ట్రక్షన్ చేశారు. దీని వర్క్ స్టార్ట్ అయింది 2009లో. సముద్రం లోపల 2013లో దీన్ని లాంచ్ చేశారు. ఈ వార్షిప్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మొత్తం 1700 మంది కలిసి ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేశారు. 76% ఇండిజినస్ ఎక్విప్మెంట్ని వాడారు. 500 ఇండియన్ కంపెనీస్ కలిసి వర్క్ చేసినాయి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్ నుంచి 23 క్వింటాల్ల స్టీల్ని వాడారు. ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రాజెక్ట్ కాస్ట్ 20,000 crores. ఐఎన్ఎస్ విక్రాంత్ ఇది ఒక వార్షిప్ మాత్రమే కాదు, ఇది 21st century పరిశ్రమ, ప్రతిభ, ప్రభావం ఇంకా నిబద్ధత ఇవన్నీ కలిస్తే శక్తి, అదే ఐఎన్ఎస్ విక్రాంత్. ఇదే శక్తితో ఇండియా ఇప్పుడు ఎలీట్ క్లబ్ ఆఫ్ నేవల్ పవర్స్లోని ఎంటర్ అయింది. మొన్నటి వరకు యునైటెడ్ స్టేట్స్, రష్యా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ ఇంకా చైనా ఉండేది. కానీ ఇప్పుడు ఇండియా కూడా ఇందులో ఎంటర్ అయింది. ఇండియా ఇప్పుడు సొంతంగా వార్షిప్ని డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేసే స్థాయికి ఎదిగింది. 2 September 2022 రోజు ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోదీ ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ని కమిషన్ చేశారు. ఈ రోజుకున్న ఇంకొక విశేషత, ఇండియన్ నేవీ కొత్త ధ్వజాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి అర్పించారు. ఈ రోజుతో మిగిలి ఉన్న బానిసత్వపు చిన్న గుర్తుని పూర్తిగా చెరిపేశారు. నేవీ ఫ్లాగ్ పైన సెయింట్ జార్జ్ క్రాస్ని పూర్తిగా తీసివేశారు. ఇప్పుడు కొత్త ధ్వజానికి అప్పర్ క్యాంటన్లో ఇండియన్ ఫ్లాగ్, ఆ పక్కనే బ్లూ కలర్లోని ఆక్టాగనల్ షేప్ లోపల యాంకర్ పైన నేషనల్ ఆంబ్లెమ్, ఇంకా కింద దేవనాగరిలో రాసి ఉన్న నేవీస్ మోటో సమ్నో వరుణః. ఈ ట్విన్ బోర్డర్స్ 17వ శతాబ్దానికి చెందిన ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క రాజముద్ర నుంచి తీసుకున్నారు. కోస్టల్ లైన్ని సెక్యూర్ చేసిన ఫస్ట్ మహారాజు ఛత్రపతి శివాజీ. ఇప్పుడు ఈ కొత్త ఫ్లాగ్ సముద్రం ఇంకా ఆకాశంలో ఇండియా పవర్ని చూపిస్తుంది. ఇండియా దగ్గర ఇప్పుడు 2 ఆపరేషనల్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. దీని కారణంగా మన కంట్రీ మ్యారిటైమ్ సెక్యూరిటీని ఫ్యూచర్లో స్ట్రెంథన్ చేస్తుంది. ఎందుకంటే ఇండియాకి 7,000 kilometers మ్యారిటైమ్ బోర్డర్ ఉన్నది. ఇండియాకి మొత్తం 23 లక్షల స్క్వేర్ మైల్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది. దీని కారణంగా జాతీయ భద్రత చాలా ఇంపార్టెంట్. సముద్రం చాలా శక్తివంతంగా ఉండాలి. అందుకే బే ఆఫ్ బెంగాల్లో ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, ఇంకా అరేబియన్ సీలో ఇంకొక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ చాలా చాలా అవసరం. చైనా ఇంటర్ఫిరెన్స్ ఇండియన్ ఓషన్లో ఎక్కువ విన కారణంగా ఐఎన్ఎస్ విక్రాంత్ అన్నది ఒక మొదటి అడుగు ఇండియన్ ఓషన్లోని శాంతి ఇంకా స్థిరత్వాన్ని నిర్వహించడానికి. ఇండియన్ ఓషన్ మాత్రమే కాదు, ఇండో పెసిఫిక్ రీజన్ అంతా శాంతిగా ఇంకా స్థిరంగా ఉండాలంటే ఐఎన్ఎస్ విక్రాంత్ తప్పకుండా కావాలి. ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పేరు విక్రమాదిత్య, ఇది రష్యాలోని తయారైంది. ఇంకొకటి ఐఎన్ఎస్ విక్రాంత్, ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం హోమ్ బిల్డ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. ఇండియా ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ హన్స్ హెర్క్యులస్, ఇది బ్రిటన్ నుంచి ఇండియాకి తీసుకొచ్చారు. ఈ షిప్ని బ్రిటిష్ రాయల్ నేవీ 1940లో తయారు చేసింది సెకండ్ వరల్డ్ వార్ గురించి. కానీ ఎప్పుడు సెకండ్ వరల్డ్ వార్లో ఇది పార్టిసిపేట్ చేయలేదు. దాని గురించని దీని కన్స్ట్రక్షన్ని ఆపేశారు. అప్పుడు ఆ షిప్ని ఇండియా తీసుకుని 1957లో రీఫిటింగ్కి ఐర్లాండ్కి పంపించింది. హన్స్ హెర్క్యులస్ 1961లో ఇండియన్ నేవీలోని ఐఎన్ఎస్ విక్రాంత్ అనే పేరుతో జాయిన్ అయింది. ఐఎన్ఎస్ విక్రాంత్ 1971 పాకిస్తాన్ వార్లో పాకిస్తాన్ ఆర్మీకి
సరఫరాల్ని నిరోధించడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. చివరికి బంగ్లాదేశ్కి విముక్తి దొరికింది. 1997లో ఐఎన్ఎస్ విక్రాంత్ డీకమిషన్ చేశారు. ఈ పేరునే ఇప్పుడు మన హోమ్ బిల్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కి పెట్టారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఒక చిన్న ఫ్లోటింగ్ సిటీలా ఉంటుంది. దీని వెయిట్ 45,000 టన్స్ ఉంది. హైట్ ఏమో 59 మీటర్స్, అంటే ఒక 18 ఫ్లోర్స్ హైట్ ఉన్నంత ఉంటుంది. లెంత్ ఏమో 262 మీటర్స్, విడ్త్ ఏమో 62 మీటర్స్. మొత్తం ఇది 2 ఫుట్బాల్ ఫీల్డ్ అంతా పెద్దదుంది. దీని లోపల 250 ట్యాంకర్స్ ఫ్యూయల్ ఉన్నది. హ్యాంగర్ అంటే విమానాలని నిలిచి ఉంచే స్థలం. ఇక్కడ మొత్తం 30 యుద్ధ విమానాలు ఇంకా హెలికాప్టర్స్ ఉన్నాయి. దీని డెక్ కింద 2400 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. దీని లోపల మొత్తం 1600 మంది క్రూ ఉన్నారు. దీని లోపల స్పెషాలిటీ లేడీ ఆఫీసర్స్. వీరికి స్పెషల్ క్యాబిన్స్ ఉన్నాయి. 16 బెడ్స్ ఉన్న హాస్పిటల్ ఉంది. దాని లోపల ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, సిటీ స్కాన్ లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. దీని లోపల 88 మెగావాట్స్ 4 గ్యాస్ టర్బైన్స్ ఉన్నాయి. ఇంకా కరెంట్ అయితే 24,000 కిలోవాట్స్ జనరేట్ చేస్తుంది. 500 కిలోమీటర్ల పొడుగైన ఎలక్ట్రిక్ వైర్స్ ఉన్నాయి. 150 కిలోమీటర్ల పొడుగున్న పైప్ లైన్స్ ఉన్నాయి. ఇంకా 2000 వాల్స్ ఫిట్ చేశారు దీని లోపల. ఇది ఎప్పుడు ఒంటరిగా ట్రావెల్ చేయదు. దీంతో పాటు ఎప్పుడు గ్రూప్ ఆఫ్ వార్షిప్స్ ఉంటాయి, అంటే సిబిజీ. బ్యాటిల్ గ్రూప్కి లీడర్ ఇది. ఫ్లై కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి కమాండ్స్ ఇంకా కంట్రోల్స్ మొత్తం అన్ని ఏరియల్ అసెట్స్కి ఇస్తూ ఉంటారు. ఇక్కడి నుంచే ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్, టేక్ ఆఫ్, ఆర్మింగ్, డీఆర్మింగ్ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఎయిర్పోర్ట్లోని రన్వే ఉన్నట్టే ఈ ఫ్లైట్ డెక్ కూడా చాలా బిజీగా ఉంటుంది. దీనిపైన టేక్ ఆఫ్, ల్యాండింగ్, వార్ ప్లేన్స్, చాపర్స్ చాలా బిజీగా ఉంటుంది. 200 మీటర్ల పొడుగు రన్వే ఉంటుంది. 2 టేక్ ఆఫ్ రన్వేస్, ఒక ల్యాండింగ్ స్ట్రిప్ ఉంటుంది దీనిపైన. సాధారణంగా 3000 మీటర్ల పొడుగున్న రన్వే ఉంటుంది. కానీ ఇక్కడైతే మాత్రం 200 మీటర్ల పొడుగున్న రన్వే మాత్రమే ఉంది. దీనిపైన మాత్రమే వాళ్ళు టేక్ ఆఫ్, ల్యాండింగ్ అన్నది మేనేజ్ చేయాలి. ఇక్కడ ఫ్లైట్ టేక్ ఆఫ్కి స్టోబా టెక్నిక్ అన్నది వాడతారు. ఒక నేవల్ ఏవియేటర్ అవ్వాలి అంటే చాలా ఇయర్స్ పడుతుంది. దీనిపైన పైలట్స్ చాలా ఎక్స్ట్రా స్పీడ్ని జనరేట్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే తక్కువ స్పేస్లో టేక్ ఆఫ్ అన్నది అంత ఈజీ కాదు. అంత స్పీడ్గా ఉన్న ఫ్లైట్ని ల్యాండ్ చేయాలంటే దీనికి చాలా ప్రాక్టీస్ ఉండాలి. తక్కువ స్పేస్లో ల్యాండింగ్ చేసినప్పుడు కింద అరెస్టింగ్ వైర్స్ పెడతారు. ఎప్పుడైతే ఈ జెట్ వస్తుందో అప్పుడు దీని వీల్స్ వచ్చి ఈ వైర్ని క్యాచ్ చేయాలి. ఎప్పుడైతే ఆ వీల్స్ ఈ వైర్ని క్యాచ్ చేస్తాయో అప్పుడు ఇది స్లో డౌన్ అవుతుంది. నైట్ టైం టేక్ ఆఫ్, ల్యాండింగ్ ఇది చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. డెక్ పైన లైట్ని చాలా లోగా ఉంచుతారు కొన్ని సెక్యూరిటీ కారణాల వల్ల. గ్లో స్టిక్ సైన్తో దీని డైరెక్షన్ ఇంకా పొజిషన్ని ఐడెంటిఫై చేస్తారు. దీనిపైన MiG-29K, కమోవా 31, MK-54 టార్పిడోస్, ప్రిసైజ్ కిల్ రాకెట్స్, ఇంకా MH-60R మల్టీ రోల్ హెలికాప్టర్స్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో DRDO ఇంకా HAL కలిసి ట్విన్ ఇంజన్ డెక్ బేస్ ఫైటర్ జెట్స్ని తయారు చేస్తుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే ఇండియా పవర్, ఇండియా ప్రైడ్. ఇది దీని విషయాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.